కాటేరి అమ్మ కథ. కాటేరి అమ్మను ఎక్కువగా పార్వతీదేవి యొక్క రూపంగా భావిస్తారు. ఆమె నగరానికి కాపలా దేవతగా పనిచేస్తుంది. ఒకరోజు పరమశివుడు, పార్వతీదేవి నిద్రించడానికి వెళ్లారు. ఎప్పటిలాగే పరమశివుడు త్వరగా నిద్రపోయాడు. పరమశివుడు నిద్రపోయిన తరువాత పార్వతీదేవి ప్రతిరోజు మాదిరిగానే అర్ధరాత్రి తన పనికి బయలుదేరింది. ఆ రోజు మాత్రం అనుకోకుండా పరమశివుడు నిద్ర నుండి మేల్కొన్నాడు. చుట్టూ చూసిన ఆయన తన పక్కన పార్వతి లేకపోవడం గమనించాడు. ఆయన మళ్లీ నిద్రపోయాడు. తన పని పూర్తి చేసుకున్న పార్వతి ఏమీ తెలియనట్లుగా వచ్చి పరమశివుని పక్కన పడుకొని నిద్రపోయింది. ఉదయం లేచిన పరమశివుడు, రాత్రి ఎక్కడికి వెళ్లావని అడిగాడు. పార్వతి మొదట ఎక్కడికి పోలేదే అని సమాధానం చెప్పింది. పరమశివుడు కోపంగా నిలదీయడంతో ఆమె నవ్వుతూ, నాకు నిద్ర రాలేదు, అందుకే కొంచెం బయట తిరిగి వచ్చాను అని చెప్పింది. మరుసటి రాత్రి పరమశివుడు నిద్రపోకుండా ఉండి పార్వతిని రహస్యంగా అనుసరించాడు. పార్వతి నేరుగా శ్మశానానికి వెళ్లి వికృత రూపాన్ని ధరించి పాతిపెట్టిన శవాలను తవ్వి తీసి తిన్నది. కాలుతున్న శవాలను కూడా లాగి తిన్నది. ఇది చూసిన పరమశివుడు ఆశ్చర్యపోయాడు. ప్రతిరోజూ దీని కోసమే వస్తున్నట్లు ఉంది అని నిర్ధారించుకున్న ఆయన ఇంటికి తిరిగి వచ్చాడు. పార్వతి ఈ రాక్షస గుణానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న పరమశివుడు పగటిపూట శ్మశానానికి వెళ్లే దారిలో వెడల్పుగా, లోతుగా ఒక గుంటను తవ్వి దానిపై గడ్డి, ఆకులు కప్పివేశాడు. అర్ధరాత్రి వచ్చింది. పార్వతి బయలుదేరింది. పరమశివుడు ఆమెను అనుసరించాడు. అత్యుత్సాహంతో వెళుతున్న పార్వతికి దారిలో గుంట కనిపించక అందులో పడిపోయింది. గుంటలో ఉన్న పార్వతిని చూసి తన అసలు రూపం తెలిసిపోయిందనే భయంతో, నన్ను క్షమించండి, నాకు శవాలను తినాలనే కోరిక పెరిగింది, మీరు తిడతారని భయపడి మీరు నిద్రించిన తర్వాత వస్తున్నాను, ఇకపై అలా చేయను అని వేడుకుంది. నీలో ఉన్న ఈ రాక్షస గుణాన్ని వదిలిపెట్టి వస్తేనే నిన్ను అంగీకరిస్తాను అని పరమశివుడు అన్నాడు. పార్వతి, ఈ గుంటలోనే నా మరొక రూపాన్ని వదిలిపెట్టి వస్తాను, నన్ను పూజించే వారికి ఇకపై మంచి చేస్తాను అని మాటివ్వగా శివుడు ఆమెను బయటకు తీసి ఆ గుంటను మూసివేశాడు. ఈనాటికి ఆ గుంటలో పాతిపెట్టబడిన పార్వతి యొక్క శక్తి అయిన కాటేరి భూమి అడుగున ఉన్నట్లు నమ్ముతారు.